ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత వంశీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ చాతగాని తరం వల్ల మనకు కేవలం 299 టీఎంసీలు వచ్చింది. నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు 299 కాదు, మనకు 577 టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సినటువంటి వాటాన్ని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్, మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం. అయినా కానీ ఏ ప్రజలైతే నీకు పునర్జన్మ ఇచ్చినరో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ, రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే, మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ని, నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా. కేసీఆరే పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు, కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు. మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము. వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి నారాయణపేటతో సహా 130,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. మీరు కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. దమ్ముంటే నిజంగా మీరు ఏదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది. రా ఎలక్షన్లో తేల్చుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ని పాలమూరు ప్రజల తరపున కోరుతూ, ఇవాళ రేపు టిఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టి అక్కడ 1,00,000 కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు. ఆ అవినీతిని ఇవాళ